I have a question for Aprilia RS457 users. Is it worth buying? 2026లో Aprilia RS457 త్రీ కలర్స్ ని లాంచ్ చేసింది. టూ కలర్స్ వచ్చేసి స్టాండర్డ్, వన్ వచ్చేసి టాప్ వేరియంట్. Aprilia RS457 సెగ్మెంట్ కిల్లర్, వన్ ఆఫ్ ద బెస్ట్ లుకింగ్ బైక్ అండర్ 500cc కేటగిరీ. లుక్ సిమిలర్ టు RS V4. స్టాండర్డ్ వేరియంట్ వచ్చేసి కోరల్ స్నేక్ బ్లూ, ఆర్సెనిక్ ఎల్లో. టాప్ వేరియంట్ వచ్చేసి జీపీ రెప్లికా. దీంట్లో ఏం డిఫరెన్సెస్ ఉన్నాయి చూద్దాం. స్టాండర్డ్ అండ్ టాప్ వేరియంట్ లో ఇంజన్, పవర్, పర్ఫార్మెన్స్ విషయంలో అయితే ఏం డిఫరెన్సెస్ అయితే లేవు. డిఫరెన్సెస్ టాప్ వేరియంట్ లో ఎక్కడున్నాయంటే, ఇది మోటోజీపీ ఇన్స్పైర్డ్ స్టిక్కరింగ్ అనేది ఉంది. ఇందులో క్విక్ షిఫ్టర్, సీట్ కవర్ అనేది స్టాండర్డ్ గా వస్తుంది. బ్లాక్ డౌట్ చాసీ, బ్లాక్ డౌట్ హ్యాండిల్ బార్స్ అనేవి ఉన్నాయి. స్టాండర్డ్ లో ఏంటంటే ఓఈఎం బ్రేక్ ప్యాడ్స్ అనేవి ఉన్నాయి. రెప్లికాలో ఏంటంటే హై ఫ్రిక్షన్ బ్రేక్ ప్యాడ్స్ అనేవి ఉన్నాయి ఫ్రంట్ లో. స్టాండర్డ్ అండ్ రెప్లికాకి 15K డిఫరెన్సెస్ అనేది ఉంది. నా పర్సనల్ ఫేవరెట్ ఏంటంటే కోరల్ స్నేక్ బ్లూ. నా క్వశ్చన్ ఏంటంటే అప్రిలియా యూజర్స్ కి 2025 అండ్ 2026 మోడల్స్ లో ఇంకా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయా లేవా? దీని మీద మీ ఒపీనియన్స్ ఏంటి? డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్.